చేతి గుర్తుకే ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న నాయకుడు మన ప్రియతమ నాయకుడు ప్రేమకి రాజకీయ గారు మాట్లాడాల్సింది. మూడు వైపు కాంగ్రెస్ ర్యాలీ ఉంది. అక్కడ దాదాపు 10,000 మంది ఎదురు చూస్తున్నారు. 2 నిమిషాలు మాట్లాడతారు. ఇప్పుడు ఆ మాట నువ్వు అడిగినావు కదా, అడిగినందుకు నేను ఒక్కదాని మన సభలో చెప్పినందుకు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ లో కూర్చున్నాం. మేము 5-6 మంది అదే డిస్కషన్ అయింది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా అన్నావా అంటే నేను అంతే నాకు కావాలని అంటే అక్కడ ప్రజలు కోరుకుంటుండ్రు అని అన్నాం. వస్తుందా లేదు చెప్పండి. నేను ప్రజలు కావాలని అడగలేదు, నేను హోమ్ మినిస్టర్ కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ನೀವು 7 మందిని కూర్చుంటే ఇదే డిస్కషన్ వచ్చింది. నువ్వు ఇట్లా అన్నావంట పేపర్లో వచ్చినారు. నేను అనలేదు, అక్కడ పబ్లిక్ కోరుకుంటుంటే ఒకవేళ అయితే మాత్రం ఈ బీఆర్ఎస్ అందరూ చేయలేస్తా అని చెప్పి అదే రాజమోహన్ 100 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను డిసైడ్ అయితే నా మాట మాట్లాడినా ఏం చెప్పినా బరువు బలైన వర్గం కోసం పేదల కోసం వచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసం రాలేదు. 2018 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా మన 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడే అప్పుడే నేను నిర్ణయానికి వచ్చినా. ఈ టీఆర్ఎస్ పార్టీని బొమ్మ పెట్టాలి, కేసీఆర్ ని గడ్డరింపాలి, కేసీఆర్ చెప్పినట్టు చేసిందా లేదా? అయినా కంట చేరుకోదా? కేసీఆర్ గడ్డ దింపినా లేదా? బీఆర్ఎస్ ని బొంద పెట్టినమా లేదా? ఉంటా బతుగా బీఆర్ఎస్ ఉంటుందా? బీఆర్ఎస్ గిఆర్ఎస్ నైజంతా నైజంతా వాళ్ళొక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏ పార్టీ? వాళ్ళకు బలైన వర్గాల కోసం కష్టపడే పార్టీ ఏ పార్టీ? మరి ఇంత కష్టపడే పార్టీని ఉండగా కుటుంబం పార్టీ మళ్ళా కేసీఆర్ బస్ చేసుకొని మళ్ళా ఓ 10 మంది డిపాజిట్ కారణం ఎండబెట్టి ఒక్క చూసేదాని ఒక ముఖంలో రక్తం లేదు, కేసీఆర్ ముఖంలో రక్తం లేదు. అంటే నీ అడుగుతా కేసీఆర్ ఏమైనా సిగ్గుందా? మద్యం కుంభకోణంలో బిడ్డ తీసుకొస్తే ఏ ముఖం పట్టుకోవడం చేస్తుంది తెలంగాణ సిగ్గు జరగముందే బిడ్డ ఇంకేట్ అవుతుంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారి అడ్డ పెట్టుకొని ఎట్లా అడుగుతున్నావు, ఎట్లా ఓడగొట్టినావు మమ్మల్ని? అదంతా రుజువు అయిన తర్వాత కోర్టుని ఎమ్మెల్యేలు పోతారో అవసరమైతే నీకు బీఆర్ఎస్ పార్టీని కూడా రద్దు చేస్తుంది కోర్టు. మీరేగా చెప్తున్నా సోదరులారా, మీరు అనిల్ రెడ్డిని గెలిపేయడం మాత్రం మీ అందరికీ నమస్కారం చెప్తున్నా. నిజంగా మీ అందరికీ భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శ్రేత నుంచి నమస్కరిస్తున్నా. ఇది మామూలు విజయం కాదు. అనిల్ రెడ్డి పెట్టిన 25 వేలు వేరే నియోజకవర్గ లక్ష్యమే తెచ్చిన ఒకటే ఒకట్టు భువనగిరిలో 25 వేలు రావడం కూడా అవసరం తక్కువ కాదు. పైసా శేఖర్ రెడ్డి కాదు, పైసా శేఖర్ రెడ్డి అడ్డు మన అన్ని దగ్గర బాగానే ఉన్నాయి. అనిల్ రెడ్డి కాబట్టి కట్టుకుంటు వేరే వేసి కట్టుకుంటున్నా. ఈయన కాబట్టి ముందు కాబట్టి 10 ఏళ్ళు పోరాటం చేసి భువనగిరి గడ్డ మీద మీ అందరూ ఆశిస్తుంటారు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది. ఇక చూడండి, మీ అందరికి ఒక మాట చెప్తున్నా, నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ
10 ఏళ్ల పాపాల చిట్ట మేము ఇప్పుడు ఇప్పుతున్నాం. ఒక్కొక్కటి చూస్తే తిట్టలాగా మొత్తం కదులుతుంటే దానిలోకి పాములు, జరువులు, పురుగులు ఏమైనా పుట్టలకి వెళ్ళి నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబంతో సహా చాలా మంది జైలు పోక తప్పదు. 100% చెప్తున్నా. మీరు మాత్రం వదిలిపెట్టా వాళ్ళని కథకరా లోపలికి వేసిన మాత్రం గ్యారంటీ. ఎందుకంటే 10 ఏళ్ళు అబద్ధాలు చెప్పి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇంటికో చెప్పి నానా మాటలు చెప్పిండ్రు. ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అప్పులు చేస్తే నాగార్జున సాగర్ కడితే 70 ఏళ్ల నుంచి చెక్కు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అప్పు చేస్తే కూలిపోయింది. నీళ్ళు లేవు ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు వర్షాకాలం వస్తే నీళ్లు పెట్టడం దాంట్లో. మనం మూసి ప్రాజెక్టుకు 500 కిలోమీటర్ ఒక 200 కోట్లు ఇస్తే ఈ కాలువలని లైనింగ్ చేసుకుని వెడల్పు చేసుకుని ఈ పొలాలలో రైతులు బారు చేసిందా? 10 ఏళ్ళ ఈ జగదీశ్వర్ రెడ్డి ఈ పొట్టి మంత్రికి బుద్ధి లేదా? ఈ జిల్లా మంత్రి కదా. అరే కాళేశ్వరం గెలుకోండి తీసుకోపోతే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 200-300 కోట్ల ముఖ్యమంత్రి తీసుకురాలేదా? ఏమైనా మందరూ చూడబోతు అనుకురావడానికి వస్తుంది. జిల్లాలో వరకు రాదు. పైన చేసుకొని తీసుకొని పైన చేసి సంపాదించుకొని నేరేసారు కానీ జిల్లాను మాత్రం అప్పుడు చేయలేదు. శ్రీశైలం సొరంగ మార్గం చేసిందా? డిండి లిఫ్టిగేషన్ కంప్లీట్ చేసిందా? ఏం పని చేసింది ఇక్కడ? అంతకుముందుకు 4 లేన్ చేసినా. నేను 2009 ఉన్నప్పుడు విజయవాడ అయితే వరంగల్ అయితే 4 లేన్ నేను చేపించిన. రాయగిరి నుంచి వరంగల్ దాకా కూడా చేపించిన. అప్పుడు మన కాంగ్రెస్ హయాంలో ఈ నుంచి ఏర్పాటు అయింది. బోర్ని రైల్వే స్టేషన్ చేపించిన, కాలువలు చేపించిన. గులాబీ కాలువ అంటే సొంత పైలతో చేసిన. నేను చెప్తున్న సోదరులారా మీ అందరికీ ప్రజలకు పోండి. 15 రోజులు టైం ఉంది. ఇంటికి పోయి ప్రచారం చేసి ఏం చెప్పారంటే 10 ఏళ్ళు మోసం చేసే కేసీఆర్ మళ్ళీ వచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళ మాటలలో పడద్దు. ఈ రాష్ట్రం అప్లపాలైంది. తోటి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. వాళ్ళు చేసిన అప్పులు ఆదాయం చేసే తెలంగాణ గాలిలో పెట్టడమే కాక ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకరి తర్వాత ఒకరు నెరవేరుస్తుంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆగస్టు 15 లోపల బరాబర్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. చాలా మేము చెప్తున్నాం సోదరులారా, మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి పోయి చెప్పాలి. వాళ్ళ పుష్పజలాన్ని నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమన్నా తల తాకట్టు పెట్టినా సరే ఇచ్చిన మాట కట్టుబడి హామీలు నెరవేరుస్తామని చెప్తున్నా. మీకోసం ఇప్పుడు చెప్తున్నా. తెలంగాణ 10 ఏళ్ల ప్రయోజనంగా వచ్చింది. మీ నిజాయితీగా చిత్తశుద్ధితో పేద ప్రజల కోసం రాబోయే రోజుల్లో కష్టపడి మేము అబద్ధాలు మోసం కట్టుబడి చేసుకోం. మేము ఏదో షోపుడం కేసులను కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీన పార్టీ ఇది పేదోళ్ళ రాజ్యం వచ్చింది. ఇప్పుడు మీరు ధైర్యంగా కొట్లాడుతుంది. మీరు చూస్తా మీ వినాయకులు ఎంత మెజార్టీ వస్తుంది సార్. భువనగిరి పార్లమెంట్ చేపిస్తానని చెప్పి మాట ఇచ్చినారు కదా. నీ మాట కోసం అన్నా మేము కష్టపడతామంటారు. మరి 300 మెజార్టీ ఎక్కువ వస్తారా? మీ 1 మెజార్టీ వస్తాను.